నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్కి ఒక ప్రఖ్యాత నృత్యకారిణి మరియు గురువు గారిని పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీ పేరు, మీ గురువు గారు, మీరు అది. నా పేరు ఓలేటి రేఖ. నేను మా గురువుగారు ఓలేటి రంగమణి గారు, మా తల్లిగారు, మా గురువు గారు ఒకరే ఓలేటి రంగమణి గారు. వారి వద్దనే చిన్నప్పటి నుంచి నాట్యం అభ్యసించాను. అలాగే మా తాతగారు, మాది ఇదంతా ట్రెడిషనల్ సాంప్రదాయక కూచిపూడి ఫ్యామిలీ మాది. మా తాతగారు సిఆర్ ఆచార్యులు గారు. అంటే ప్రప్రథమంగా అంతకుముందే వారికి 79లో ఇలాగ సంగీత నాటక అకాడమీ అవార్డీ ఆయన. వారి వద్ద నుంచి మా అమ్మగారు నేర్చుకోవడం, మా అమ్మగారి దగ్గర నుంచి నేను ఇలా మాకు చిన్నప్పటి నుంచే మాకు ఇలాగా ఈ నాట్యం అనేది మా ఫ్యామిలీలోనే ఉంది. నేను తెలుగు యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసి ఎంఫిల్ కూడా చేశాను. సిఆర్ ఆచార్యులు గారు, మా తాతగారు, వారి కృషి, వారు చేసిన రూపకాలను సింహనందిని ముఖ్యంగా సిఆర్ ఆచార్యులు గారు బయటికి తీసుకొచ్చారు. 17వ శతాబ్దంలో ఆలయాల్లో కింద రంగుల ముగ్గు వేసి ఒక ఆలయం వెలుపల, ఆలయంలో ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవత యొక్క వాహనం కానీ ఆసనం కానీ కింద వేసేవారు అని విని దానిని మళ్ళీ పునరుద్ధరించారు ఆచార్య గారు. దాన్ని వారు బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ అందరితో ఇంటర్వ్యూలు చేసి ఎన్నో ఆలయాలను దర్శించి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇదే వారితోటే పెరిగాను. చూశాను నేను కూడా. దాదాపు 30 ఏళ్ళ నుంచి తెలుసు అమ్మగారు. అదే వారి వద్ద నుంచి మా అమ్మగారు తీసుకున్నారు. ఇప్పుడు నాకు ఎంతో మంది శిష్యులను, నేను ఇప్పటివరకు ఒక 1000 మంది వరకు శిష్యులను నేను తయారు చేసి ఉంటాను. ఇంకా చిన్నప్పటి నుంచి మా లైన్ ఇదే. ఇంకా మా ఇంట్లో మిమ్మల్ని చూశాను నేను, మీరు చేస్తుండగా రవీంద్ర భారతి చేశాను, చాలా సార్లు చేశాను. కిషన్ రావు గారు చేశాను. అయితే మా తర్వాత ఇంకా వారి వద్ద నుంచి నేను ఇలాగా వెంటనే ఇవి చిత్రనాట్యాలు అంటారు వీటిని. సింహనందిని, మయూరగౌతమ్, మహాలక్ష్మి ఉద్భవం అని. అంటే అమ్మవారి ఆసనమైన పద్మము, నెమలి ఏమో కుమారస్వామి వాహనము, తర్వాత కాళికాదేవి యొక్క వాహనం సింహము. ఈ 3 వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 3 కూడా నేను అందరికీ నేర్పిస్తున్నాను. అటు చెన్నై కానీ అటు ఎన్నో ప్లేసెస్కి, బెంగళూరు, అన్ని చోట్లకి వెళ్ళి నేర్పిస్తున్నాం. వాళ్ళు మా దగ్గరకు వచ్చి కూడా నేర్చుకుంటున్నారు. ఇవన్నీ ఇంకా ఆయన యొక్క వారసత్వంగా తీసుకొని మా అమ్మ నుంచి. చాలా వినూత్నమైన ప్రక్రియ కదా. అవును, చాలా అది కింద చూడకుండా, అది కేవలం మా అమ్మగారు ప్రాక్టీస్ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ ఉండాలి. కింద చూడకుండా చెక్కుపోయినా కూడా డిజైన్ అంతా పోతుంది కదా. మనం ఎక్కడైనా అంటే ఇది ఎట్లా చేస్తారు? స్టెప్స్ ఉంటాయి. దీనికి ఒక జతి లాగా తయారు చేసుకున్నారు. జతి కట్టు అంటారు. అంటే ఇప్పుడు సింహం తీసుకుంటే ఎగ్జాంపుల్ గా, సింహం ఫేస్ కి ఒక జతి ఉంటుంది. ఆ టైంలో ఫేస్ అయిపోవాలి. ఆ జూలికి ఒక పాటలాగా ఉంటుంది, జతి అంటారు. తర్వాత మళ్ళీ కాళ్ళు, నడుము, తోక, ఇట్లా అన్నిటికీ ఉంటుంది. ఆ లోపల ఇది కంప్లీట్ చేశారు. అమ్మవారి వాహనం సింహం అన్నమాట. అంతే. అమ్మవారిని అది మళ్ళీ దేవుళ్ళు కదా, అలా వెళ్ళలేదు. ఓన్లీ సింహము. నందిని, తర్వాత అందుకే సింహనందన అనే తాళం తీసుకున్నారు కాబట్టి సింహనందిని అని పేరు పెట్టుకున్నారు. సెపరేట్ తాళం ఉంది దానికి. సింహనందన అనేది 108 తాళాలలో అతిపెద్ద తాళం, 37వ తాళం అది. సో ఆ సింహనందన తాళం కూచిపూడి సంప్రదాయం. ఆ కూచిపూడి అంటే వారి కూచిపూడి వారే కాబట్టి ఆ కూచిపూడి సాంప్రదాయంలో వారిది తయారు చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ సింహం వేసే ముందర ఒక కీర్తన ఉంటుంది, దానికి డాన్స్ చేయాలి, ఆ తర్వాత బొమ్మ వేయాలి. అంటే ఇప్పుడు ఈ సింహనందిని అనేది అదొక ప్రక్రియనేనా? ఇంకా అలాంటి దానిలోనే ఇంకా సింహనందిని ప్రక్రియలు ఇంకా చాలా ఉంటాయా? లేదు, అంటే వారు తయారు చేసినవి 3. అంతే. ఈ 3 మేము దాన్నే దేశవ్యాప్తంగా ఉంటుంది. దానికి ఒక 15 నిమిషాలు ఉంటుంది మొత్తం మీద. ముందర ఒక కీర్తన ఉంటుంది, 5-6 నిమిషాలు. అదే లేదు, 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆ ఒక్క ఐటమే చేస్తారా? ఇంకా చేస్తాము. అంటే మామూలుగా ఇప్పుడు ఫేమస్ అయింది మాత్రం ఈ కోటి దీపాల్లో కూడా మాకు అవకాశం వస్తే సింహనందిని చేయండి అని అడుగుతుంటారు. మొన్న అది మీరు మీకు అవార్డు లాగా అయిపోయింది. మేము అంటూ ఉంటాం సింహనందిని అవార్డ్స్ అని పెట్టండి మంచిగా. అది ఉంది నిజంగానే. నాకు చాలా ఐడియా. మీరు పెట్టండి, మేమే పెట్టాలని. మేము సింహనందిని చారిటబుల్ ట్రస్ట్, దానికి డైరెక్టర్. అవార్డ్స్ అని కూడా పెట్టండి. దానికి డైరెక్టర్ సింహనందిని చారిటబుల్ ట్రస్ట్. దానికి అంతకు ముందర మేము కోవిడ్కి ముందర వరకు కూడా ఎంతో వృద్ధ కళాకారులకి వాళ్ళకి మేము మాకు తోచినంత సహాయం చేస్తూ ఉండేవాళ్ళము. అది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా మీ అమ్మగారి గురించి కొంచెం చెప్పండి. మా అమ్మగారు కూడా అదే ఆచార్య గారి దగ్గర నుంచి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వారసత్వంగా తీసుకున్నారు. వాడికి 2011 సంవత్సరాలు ఉండింది అమ్మగారికి.
వారికి ఇప్పుడు 74 రన్నింగ్, 74. ఇంకా 75 వస్తాయి. వారికి ఉగాది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉగాది పురస్కారం, ఆ 2013లో అట్లాగా కళారత్న అవార్డు వచ్చింది, హంస అవార్డు వచ్చింది. ఆ తర్వాత సీనియర్ ఫెలోషిప్ కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేశారు. అమ్మగారంటే నన్ను గుర్తుపడతారు, సీనియర్. అదే ఇంకా అలా ఎన్నో, అలాగే ఇంకా ఆవిడ ఆశించకుండా మేము కమర్షియల్ కాదు, నెలకి ఏదో ఇంత ఒక 500 ఫీజు లాగా తీసుకుంటాం అంతే. అది కూడా ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు బీద వాళ్ళకి ఫ్రీ డాన్స్ నేర్పిస్తాం. అంటే వీళ్ళలాగా కమర్షియల్ కాదు, అస్సలు వేరే డాన్సర్స్ లాగా గురువులు లాగా అస్సలు కమర్షియల్ కాదు. కాదు. లేకపోతే మీరు వేరే స్థాయిలో ఉండేవారు. నిజంగా ఈ రోజు వరకు మా అమ్మ అనేది ఆ సంపాదన తోటి ఒక కారు కొనుక్కోలేదు, ఒక ఇల్లు కట్టుకోలేదు, ఏమీ లేదు మాకు. అది వెళ్ళి రావడానికే ఏదో సరిపోతుంది అంతే. ఇంకా అట్లా వేరే గురువులాగా మీరు అట్లా అస్సలు ఈవెన్ దేవాలయాల్లో వేసినా వాళ్ళు అడుగుతారు ఏమన్నా ఇవ్వాలా అంటే మేమేం ఆశించాం, దేవాలయాల్లో చేస్తే అది అదృష్టంగా అనుకుంటాం అని ఇట్లాగా భక్తి పరంపరలో గురు శిష్య పరంపరలో చేస్తాం అంతే, చేసుకుంటూ వెళ్ళి. ఈ సింహనందిని కూడా మా అమ్మకి ఎంత ఇదంటే పూర్వము కింద ముగ్గు వేసి చేసేవారు సిఆర్ ఆచార్యులు గారు. మా అమ్మ దాన్ని ఏం చేశారంటే ఆవిడ క్రెడిట్ ఆవిడకే వెళ్తుంది. అంటే ప్రతిసారి స్టేజ్ మీద ముగ్గు వేస్తే స్టేజ్ పాడైపోతుంది కాబట్టి బాగుంది. 10x10 ఫ్రేమ్ తయారు చేయించి కింద టార్పాలిన్ వేసి దాని మీద ముగ్గు వేసి అలా చేస్తున్నారు. అదేంటే స్టేజ్ పాడవకుండా ఎవరు. అదే గుళ్ళల్లో అయితే కనుక మేము బ్రహ్మోత్సవాల సమయంలో రథం ఊరేగింపుకి బయట కిందనే వేసి చేస్తాం అన్నమాట, ముగ్గు వేసి అట్లాగా. ఇంకేమైనా ఉన్నాయండి మీ గురించి? ఇంకా చెప్పండి, ఇంకా స్పెషాలిటీస్ ఏమైనా, ఇంకా స్పెషలైజేషన్ మీరు ఏమేంటి చెప్పండి. ఇంకెంతమంది అంటే ఇంకా వేరే చోట్ల అంటే ఇది ప్రేక్షకుల కోసము మీ గురించి మీరు చెప్పడానికి. అదే మా సిఆర్ ఆచార్యులు గారు దాని మీద ఆయన గురించి అందరికీ తెలియాలి. ఎందుకంటే వారు గుజరాత్లో ఉండేవారు. మల్లికా సర్బాయి లేరు, కానీ మృణాలి సర్బాయి అని విక్రమ్ సర్బాయి గారి వైఫ్ భరతనాట్యం కళాకారిణి. ఆవిడ దగ్గర అక్కడ దర్పణ స్కూల్లో చేసేవారు. అయితే అందుకని కొంత తక్కువ మందికి ఆయన గురించి తెలిసేమో ఇప్పటి యంగ్ ఆర్టిస్ట్లకి అని చెప్పి. మీ ఒరిజిన్ ఎక్కడ? మీ తాతగారు ఒరిజిన్ ఎక్కడ? వారిది ఏలూరులోనే క్లాసెస్ చెప్పేవారు. అక్కడి నుంచి మరి మృణాలి సర్బాయి గారు ఎలా తెలుసుకున్నారో ఈయన గురించి. అప్పుడు ఈయన ఏకైక గురువు. ఎప్పుడు వెళ్ళారు గుజరాత్? వారు 1955లో వెళ్ళిపోయారు. 50లోనే వెళ్ళడం రావడం ఉండలేకపోయారు. ఫైనల్ గా ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. సో అందుకని ఇప్పటి యంగ్ కళాకారులు ఇప్పుడు మృణాలి గారు పోయారు. ఇంకా మా తాతగారు తాలూకు ఎవరు లేరు. వాళ్ళ అబ్బాయి కెనడాలకు వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడ సెటిల్ అయిపోయారు. మీ కూచిపూడి ఇంకా మీరేమి ఏమేమి ఐటమ్స్ చేస్తారు చెప్పండి. ఏమేమి బ్యాలెన్స్ చేస్తారు? మీ స్పెషాలిటీ ఏంటి? అలవేల్ మంగా విలాసం అని దాంట్లో ఏంటంటే అది స్పెషాలిటీ. ఎందుకంటే అలవేల్ మంగాని సత్యభామని కంపేర్ చేస్తూ అదొక అద్భుతమైన బ్యాలే. అది చాలాసార్లు మేము చాలా ఇష్టంగా ప్రతి చోట వేస్తుంటాం. మమ్మల్ని బ్యాలే చాలా సార్లు వేసాం, ఒక 40 సార్లు వేసాం మేము. అది ఆ బ్యాలే విత్ సెట్టింగ్స్ వేస్తాం. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్? బెంగళూరులో, చెన్నైలో. మొన్న లాస్ట్ ఇయర్ కూడా మేము చెన్నైకి వెళ్ళాము. చెన్నైలో ప్రోగ్రామ్ అంటే బ్యాలెన్స్ బిలాయ్ మహారాష్ట్ర వాళ్ళు కొద్దిగా ఇవ్వాల్సి వస్తుంది మాకు, ట్రైన్ టికెట్స్ కానీ అవన్నీ వేసి బిలాయ్లో కూడా వెళ్ళి మేము పెద్ద అలవేల్ మంగా విలాసం. ఎంతమంది టీం ఉంటారు ఈ టీంలో? మీ టీంలో ఎంతమంది ఉన్నారు ఈ డాన్స్ బ్యాలేలో? 50 మంది మినిమం కావాల్సి వస్తుంది. గజేంద్ర మోక్షం అది అద్భుతంగా తయారు చేశారు రంగమణి గారు, మా మదర్. అది ఇట్లాగా గజేంద్రుడు ఇలాగా తన భార్యలాగా అలా ఒక స్టోరీ లాగా అనమాట. అలా చేస్తూ ఉంటే మొసలి వచ్చి కాళ్ళు పట్టుకోవడము, బ్రహ్మని వేడుకోవడము, శివుడిని వేడుకోవడం, చివరిగా విష్ణుమూర్తిని వేడుకుంటే ఆయన పాచికలాడుతూ లక్ష్మీదేవితో ఉండడం. అదంతా అద్భుతంగా మీరు దాన్ని కూచిపూడి రూపంలో చూపెడతారు. ఆవిడే ఇంకా తారకాసుర సంహారం అని, దాని గురించి కూడా చెప్పండి. తారకాసుర సంహారం అని దాంట్లో ఇంకేంటి, ఇదే శివుడు, పార్వతీదేవి, మరి కుమారస్వామి పుట్టడము, తారకాసును సంహరించడము, ఇవన్నీ. దాంట్లో క్షీరసాగర్ అమృత మథనంలో ఆయన స్పెషాలిటీ ఏంటంటే అది ఆచార్యులు గారు తయారు చేశారు. దాన్ని మేము అన్ని చోట్ల వేసుకుంటూ తిరుగుతున్నాము. అదేంటంటే మామూలుగా మోహిని అంటారు కదా, మోహిని వస్తుంది అమృతాన్ని. కానీ ఇక్కడ ఆయన ఏం చేశారంటే జక్కుల కాంతగా వర్ణించారు. ఆవిడ్ని మోహిని జక్కుల కాంత. ఒక జక్కుల కాంత ఈ గజపతి రాజు ఆస్థానంలో నాట్యం చేస్తూ ఈ క్షీరసాగర మథనం, అమృతమది ఇవంతా ఒకటే కదా, దాని గురించి చెప్తూ ఆఖరణ మోహిని వచ్చి అమృతాన్ని పంచింది అని. అలా వారు
వెరైటీగా అసలు ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. అదే కాంతామణి వస్తేనే కదా అదే ఇప్పుడు జనాలకు. మనం కూడా ఇప్పుడు ఎక్కడన్నా వెళ్తే కాంతామణి అంటే వెనకటి రోజులలో అలాగే ఉండేది. ఆ జీవన విధానము, జీవన శైలి. మొన్న ఢిల్లీ ఇప్పుడంటే జీవన శైలి మారింది కాబట్టి అప్పుడు జీవన శైలి అలాగే ఉండేది. సో అది ఆయన ఏంటంటే సొంతంగా రాసుకునేవారు. అలాగే మా మదర్ కూడా అంతే, ఆవిడ సొంతంగా రాసుకుంటారు. చాలా గజేంద్ర మోక్షం జస్ట్ ఉరికే కొంత ఏదో పాటలు ఇస్తే దాన్ని మళ్ళీ ఆవిడ ఒక బ్యాలే లాగా ఆవిడే పాటలు రాసుకొని కొన్ని పోతన పద్యాలను తీసుకొని ఒక బ్యాలే లాగా ఆవిడే తయారు చేసుకుంటారు. ఇంకా ఏమేమి ఉన్నాయండి బ్యాలెన్స్? ఇంకేమున్నాయి సమానం? ఇంకోటి మానవ అని చెప్పేసి పొల్యూషన్ దాని మీద చేయించారు. హరిత భారతి ఏమో నిమ్ గారు ఉన్నారు కదా, వారు రాసించారు. ఉండేది. అవునా? మానవ ఏమో మా మదరే రాసి పొల్యూషన్ దాని మీద అంత ఒక స్టోరీలా తయారు చేసి. అప్పటికి ఇప్పటికి మీ అమ్మగారు ఉన్న జనరేషన్కి ఇప్పుడుండే జనరేషన్కి ఫ్యూచర్లో ఈ కూచిపూడి డ్యాన్స్ ఉండాలంటే మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు అంటే ఇప్పుడు నిజంగా కొద్దిగా మారింది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొద్దిగా స్టైలిష్గా డ్యాన్స్ కూడా స్టైల్గా మారింది. అంటే ఒక గ్రేస్ ఉంటుంది. పాత ట్రెడిషన్ నా దగ్గరకు వచ్చేసరికి నేను ఎక్స్పీరియన్స్ అయినది చెప్తున్నాను. పిల్లలకు అలా నచ్చుతోంది. పాత ట్రెడిషన్ని పాటిస్తూ ఇంకొద్దిగా స్టైల్గా, కొద్దిగా ట్రెండీ అని అన్నాను, కొద్దిగా స్టైల్గా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేయడం అనేది అది వచ్చింది. కానీ మేకప్ ఎక్కువైంది, కొన్ని ఎక్కువ ఆభరణాలు పెట్టుకోవడం. నేనే మొన్న కొద్దిగా పెట్టించాను కూడా మా పిల్లల చేత. అంటే కొద్ది అందంగా, వీలైనంత అందంగా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్ది అది అంతే తప్ప ట్రెడిషన్ మాత్రం అసలు మార్చకూడదు అని నేను అంటాను. ఫ్యూచర్ వాళ్ళని కూడా నేను అదే చెప్తాను. అనవసరంగా ఏంటంటే యూట్యూబ్లో వచ్చేసాక వీళ్ళవి కొన్ని చూసి భరతనాట్యం స్టెప్స్ కూడా పెట్టేసుకొని, భరతనాట్యం వాళ్ళు భరతనాట్యమే చేయాలి, కూచిపూడి వాళ్ళు ఎవరి స్టైల్ వాళ్ళదే ఉండాలి అని నాకు అనిపిస్తుంది. అయితే ఒక చిన్న విజ్ఞప్తి, భరతనాట్యంకి కూచిపూడికి తేడా ఏంటి? యాక్చువల్గా కొన్ని తేడాలు ఉన్నాయి. ఫస్ట్ డ్రెస్లోనే తెలిసిపోతుంది తేడా. మాది పెద్ద ఫ్యాన్ లాగా ఉంటుంది, వాళ్ళది కిందకి కొద్దిగా కట్ అయిపోయి ఉంటుంది. వెనకాల హెయిర్ది కూడా తేడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో లిప్ మూమెంట్ ఉంటుంది. కూచిపూడిలో లిప్ మూమెంట్ ఉంటుంది. పాటకి లిప్ మూమెంట్ ఇస్తారు, జతులకి లిప్ మూమెంట్ ఇవ్వరు. కానీ భరతనాట్యంలో లిప్ మూమెంట్ ఉండదు. పాటకి మామూలుగా అభినయమే. అది కూడా అభినయం తక్కువ ఉంటుంది, బాగా కర్రపడిగా అంటే స్టిఫ్గా చేస్తారు. దీంట్లో గ్రేస్ఫుల్గా ఎక్కువ ఉంటుంది. కూచిపూడిలో ఫ్లెక్సిబుల్గా ఉంటారు. దానికి తగ్గట్టుగా వీళ్ళు చక్కగా అలా లాస్యంగా చేయడము, అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత. అభినయం అంటే గుర్తొచ్చింది. వాచికాభినయం కూచిపూడిలో ఉంటుంది, దాంట్లో ఉండదు. దీంట్లో మామూలుగా భామా కలాపం అంటే ఓన్గా మాట్లాడుకుంటాం కదా, భామే మాట్లాడుతుంది మైక్లో. భామా కలాపంలో భామకి మాధవికి మధ్యలో సంభాషణ డైరెక్ట్గా వీళ్ళు మాట్లాడతారు. మీరు ఎంఫిల్ చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. మీరు ఇంకా దీనిలో కూచిపూడిలో ఇంకా ఏమేమి రీసెర్చ్ చేశారు ఇంకా చెప్పండి. మీరు ఎంఫిల్ దేనిలో చేశారు? ఎంఫిల్ సిఆర్ ఆచార్య గారు దాని మీద చేశారు. ఎందుకంటే భావితరాలు యంగ్ డాన్సర్స్కి రాబోయే వాళ్ళకి సిఆర్ ఆచార్య గారు, ఇప్పుడు వెంపటి శివసత్యం గారు, శోభానాయుడు గారు వీళ్ళందరూ బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు, ఈయనేమో అక్కడ గుజరాత్లో ఉండిపోయారు. ఆయన గురించి ఎక్కువ తెలియాలి అన్న భావంతో నేను ఆయన మీద రీసెర్చ్ చేశాను. ఆయన చేసిన నృత్య రూపకాలు, ఆయన సింహనందిని అంటే చాలామంది కాపీ కొట్టేస్తున్నారు ఈ మధ్య. యూట్యూబ్లో కాపీ కొట్టేసి ఓన్లీ ఫేస్ మాత్రమే వేసేయడము, అదేదో అలా చేస్తున్నారు. ఒక జతి ఫాలో. మీరు దీని కాపీరైట్ బ్రాండింగ్ తీసుకోకపోయారు? అప్పుడు అది ఇప్పుడు తీసుకోండి అంటే ఇప్పుడు ఇంకా లాయర్ తో మాట్లాడాము, ఇప్పుడు కష్టం అన్నారు. ఇక చాలా స్ప్రెడ్ అయిపోయింది సింహనందిని అనేది. ఆయన ఎవరికి నేర్పించారో కొంతమందికి మాకు తెలియదు కూడాను. సో ఇంకా ఇప్పుడు తీసుకోవడం కష్టం అన్నారు. సో అందుకే నేను తీసుకున్నది ఇది ఇలా జతులతోటి. ఒక పని చేయండి, మీరు చేసే నాట్యాన్ని, మీరు చేసే దృక్పథాన్ని, దాన్ని మీరు పేటెంట్గా తీసుకోండి. అది రిజిస్టర్ చేసుకోండి. మరి ఇప్పుడు మీ అమ్మగారు చేసేది ఏదైతే ఉందో దాని పేటెంట్ రైట్స్ తీసుకోండి. అది ఇప్పుడు దాంట్లో ఒక వీడియో తీసి దాన్ని మీరు రిజిస్టర్ చేసుకొని దాన్ని మీరు పేటెంట్ రైట్స్గా చేసుకోండి. అట్లా చేసుకోండి. అంటే నా ఒపీనియన్లో మీరు ఇంకా ఎక్స్పర్ట్తో మాట్లాడి చేయండి. ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇంతవరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? అంటే మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? అసలు వేలల్లో ఉన్నాయి. మేము ఒక్కోసారి ఒక మంత్లో. మీరు ఎన్ని సంవత్సరాలు, ఎంత వయసులో ఉన్నప్పుడు గజ్జ కట్టారు? నేను 6 years.
మా ఇంట్లోనే డాన్స్. మా ఆయన ఎప్పుడు ప్రజలకు తెలియాలి. 6 నాకు 6 years అప్పుడే నేను డాన్స్ అనేది ఇంట్లో స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు మా అమ్మ ఎంతమంది మీ పెళ్ళి అమ్మగారికి? నేను, మా తమ్ముడు ఉన్నాడు, తను చేయడు, నేను మాత్రమే. తను బ్యాక్ స్టేజ్ మీ పిల్లలు ఉన్నారా ఇందులో? ఒక బాబు ఉన్నాడు కానీ వాడు లేడు, డాన్స్లో లేడు, అమ్మాయి లేదు. ఇప్పుడు అందుకే మా వారసత్వంగా మా తమ్ముడు కూతురు ఇప్పుడు 9 ఏళ్ళు దానికి, ఆ అమ్మాయిని ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం. ఎందుకంటే రావాలి అబ్బాయిలు అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా రాలేదు, మా అబ్బాయి కానీ మా బ్రదర్ కానీ, ఆ అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తున్నాం. సరే మేడం, ఇంకా ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఇంకా విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా ప్రోగ్రామ్స్ అనేవి ఇంకా రెగ్యులర్ గా చాలా ఇంకా వేస్తున్నాం. 1 సెకండ్ ఓకే మేడం, మీరు మీ ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఎక్కడండి? మా ఇన్స్టిట్యూట్ పేరు మీ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. అభినయ దర్పణ ఆర్ట్స్ అకాడమీ మాది. అంటే అది ఇంకా 81, అంటే డాన్స్ మొదలెట్టిన వెంటనే మేము పేరు పెట్టలేదు, రిజిస్టర్ చేసుకోలేదు. 81లో రిజిస్టర్ చేయించాము. సిఆర్ ఆచార్యులు గారు ఆయనే పేరు పెట్టించారు, అభినయ దర్పణ ఆర్ట్స్ అకాడమీ. ఆ పేరు మీదే మేము ప్రోగ్రామ్స్ అన్ని. అది నల్లకుంట, శంకర్మఠ్, నల్లకుంట. మాకు 2 branches ఉన్నాయి, నల్లకుంట అండ్ రామంతపూర్. అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటాం క్లాస్. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం? రామంతపూర్లో 150 వరకు ఉన్నారు. ఇక్కడ నల్లకుంట అంటే 75 మంది. ఈ మొత్తం కళా ప్రయాణంలో మీ అమ్మగారు మీరు అంతా కలిపి ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? మా అమ్మగారు అయితే ఇంకా అసలు చాలా బ్యాచెస్ ఆవిడ చూశారు. ఇప్పుడు సిటీలో కానీ మన రాష్ట్రంలో కానీ మీ అమ్మగారు గురువులు మంచి స్థితిగతంగా ఎవరైనా ఉన్నారా పేర్లు చెప్పుకోవడానికి? ఉన్నారు. ఢిల్లీలో మాధవి అని, తను అక్కడ క్లాసెస్ చెప్తోంది. బెంగళూరులో ఒక అమ్మాయి చెప్తోంది. ఇక్కడ లోకల్లో కూడా చాలా మంది చెప్తున్నారు. వాళ్ళందరూ వచ్చారు మొన్న ఇక్కడ 50th దానికి వచ్చి మా అమ్మకి గురు సత్కారం చేశారు. మీ అమ్మగారికి 75 year ప్లాటినం జూబ్లీ చాలా గ్రాండ్ గా చెయ్యండి. చేస్తాం తప్పకుండా, చెయ్యాలనే మా అమ్మకి. మీ శిష్యులందరూ, మీ అమ్మగారి శిష్యులందరినీ పిలిచి మీరు ప్లాటినం జూబ్లీ చేయండి, నా విన్నపం. తప్పకుండా చేస్తాను. ఒకటి, డైరెక్టర్ గారిని, మినిస్టర్ గారిని మీరు మీ సంస్థ ద్వారా కలవండి, మీరు అమ్మగారికి ఒక ట్రిబ్యూట్గా చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ మీరు వచ్చి మంచి ఐడియా ఇచ్చారు నిజంగానే. నాకు మీరు 55 చేసేసాం కదా అని ఇంకా చేయమేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక మంచి ఐడియా ఇచ్చారు. అందుకే నేను ఏమంటున్నానంటే, మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ టెలిఫోన్ నెంబర్ ఇస్తారా, లేకపోతే ఇన్స్టిట్యూట్ అడ్రస్ చెప్పండి. అడ్రస్ అంటే అడ్రస్ చెప్పండి. అడ్రస్ అంటే ఇంకా అదే మీ అభినయ దర్పణ అడ్రస్ ఎక్కడ? అభినయ దర్పణ నల్లకుంట, అంటే మెయిన్ రోడ్ మీదే ఉండే. ఎలా చెప్ప, అదే పోస్టల్ అడ్రస్ లాగానా? లేదు, ఓకే, నల్లకుంట మెయిన్ రోడ్. నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబరా 9849141453. మళ్ళీ ఒకసారి 9849141453. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ధన్యవాదాలు. మీరు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజలను ఉర్రూతలొగిస్తూ. మర్చిపోయాను, ఇప్పుడు ఉండే ఫ్యూచర్ చిన్నపిల్లలకి ఏం చెప్తారు మీ అడ్వైస్? ఇప్పుడు ఒక్కటి నా గురించి అడిగారు కదా ఇందాక, ఒక్కటి గుర్తొచ్చింది చెప్పచ్చా? నేను విష్ణుమూర్తి క్యారెక్టర్స్ నేను ఒక 30 సార్లైనా నేను విష్ణుమూర్తిగా వేసి ఉంటాను. అది విష్ణుమూర్తి, అలివేలు మంగ, ఇవి 2 నేను ఇంకా ఇప్పుడు వేస్తున్నారా? మొన్న 2020లో లాస్ట్ అయింది అది, బిఫోర్ కోవిడ్ అయింది. అదొకటి. ఇప్పటి పిల్లలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అప్పుడేదో చిన్న యూనిట్ టెస్ట్లు ఎగ్జామ్స్ ఉంటాయని, యూనిట్ టెస్ట్లకని క్లాస్కి రాకుండా మానేస్తూ ఉంటారు. తర్వాత క్లాస్లో స్కూల్లో వాళ్ళకి 1 mark తక్కువ వచ్చినా అదంతా తీసుకొచ్చి టార్గెట్ డాన్స్ మీద పెట్టేస్తున్నారు. అది ఒకటి చాలా మందిని చూస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా చెప్తున్న ప్రాబ్లం ఇది, ప్రతి గురువు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు చదువుకుంటూ, ఓకే ఎగ్జామ్స్ టైంలో క్లాసులకు రావక్కర్లేదు, కానీ వాళ్ళకి ఒక 1 mark తక్కువ వచ్చిందంటే మొత్తం డాన్స్ మీద పెట్టేసి కూడా డాన్స్కి పోవద్దు అని డాన్స్ మానిపి వాళ్ళు ఎప్పటికప్పుడు చదువుకుంటే. మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, సివిల్స్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు ఎంటెక్లు చేసి జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీ 20 yearsకి జనరేషన్ మారుతుంది. ఈ ఫ్యూచర్లో ఈ కూచిపూడి నృత్యం అది గోదావరి నదిలాగా ఎప్పుడూ జీవన నదిలాగా ఉంటుంది కూచిపూడి. కానీ ఇప్పుడు పిల్లలు తగ్గకుండా
ఇంకా బాగా నేర్చుకోవాలని మనం ఆశిద్దాం. అవును, అంతే. ఒకటే ఏంటంటే గురువుని నమ్ముకొని ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి సందేశం ప్రేక్షకులు ప్రజలు కూడా కాదు. పోషించాలి కళారూపాలను. పోషించాలి. ఇది ఆహ్లాదం కోసమే, ప్యాషన్ అండ్ అంతే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్ యూ.